హుస్నాబాద్ పట్టణంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహం ఏర్పాటు చేయాలి. మున్సిపల్ కమిషనర్, చైర్మన్ గారికి వినతిపత్రం సమర్పించిన అటల్ బిహారీ అభిమాన సంఘం సభ్యులు. ఈ రోజు హుస్నాబాద్ పట్టణంలో భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్, చైర్మన్ గారికి అటల్ బిహారీ వాజపేయి అభిమాన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అభిమాన సంఘం సభ్యులు బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలో ప్రధాన చౌరస్తాలు, ప్రధాన కూడలిల సుందరీకరణ చేస్తున్న నేపథ్యంలో హుస్నాబాద్ పట్టణంలో అనువైన చోట లేదా ప్రధాన చౌరస్తాలో భారతరత్న, భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి గాను స్థలంతో పాటు విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతున్నాం అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి మొదట 1996లో 13 రోజుల పాటు, తర్వాత 13 నెలల పాటు 1998 నుండి 1999 వరకు, తరువాత 1999 నుండి 2004 వరకు పూర్తి కాలం భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశాడు. అతను 5 దశాబ్దాలకు పైగా భారత పార్లమెంటు సభ్యుడు, లోక్సభ దిగువ సభకు మరియు 2 సార్లు ఎగువ సభ అయిన రాజ్యసభకు 10 సార్లు ఎన్నికయ్యారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1998లో పోఖ్రాన్ అణు పరీక్షలను నిర్వహించారు. వాజ్పేయి పాకిస్తాన్తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించారు. పాకిస్తాన్తో 1999 కార్గిల్ యుద్ధం జరిగితే సైనికుల ధైర్య సాహసాలు, ప్రాణత్యాగం వల్ల అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రోత్సాహంతో కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయం సాధించింది. ఏదో ఒక చోట హుస్నాబాద్ పట్టణంలో 3 సార్లు ఈ దేశానికి సేవ చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించి 3 సార్లు ప్రధానమంత్రిగా చేశారు కాబట్టి, రాజనీతిజ్ఞుడు కాబట్టి, అనేక మంది స్ఫూర్తిదాతలకు ఆయన అనేక మంది విద్యార్థులకు కానీ, అనేక మంది ప్రజలకు కానీ స్ఫూర్తిదాయకంగా ఒక సుపరిపాలన 3 సార్లు అందించిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారిది కాబట్టి వారి విగ్రహం కూడా హుస్నాబాద్ పట్టణంలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వారి అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని చెప్పేసి స్థానిక మున్సిపల్ చైర్మన్ గారిని, అలాగే కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి రాబోయే కాలంలో వాళ్ళు ఏ రకంగా మాకు అనుమతులు ఇస్తే ఆ రకంగా ఎక్కడ ప్లేస్ అనుకుంటే ఆ చోట మేము విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పేసి, ఆ విధంగా ఆయన యొక్క సేవలకు గాను ఆయన విగ్రహం ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ వారికి నివాళులు అర్పించడం కానీ, అలాగే వారిని స్మరించుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది కాబట్టి భావితరాలు కూడా ఆయన 3 సార్లు ప్రధానమంత్రిగా పోఖ్రాన్ పరీక్షలు కానీ, దేశ కార్గిల్ యుద్ధం కానీ, స్వరాజ్యం కావాలని చెప్పేసి, గ్రామాలలో కూడా రహదారులు ఉండాలని చెప్పేసి అనేక సేవలు ఆయన చెప్పాలంటే చాలా విషయాలు, చాలా పనులు ఆయన చేసిండు కాబట్టి ఆయనను గుర్తించుకోవాల్సిన బాధ్యత, గౌరవించాల్సిన బాధ్యత మనపైన ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా వారి విగ్రహ ఏర్పాటుకు మేము పూనుకోవడం జరిగింది. వారి విగ్రహ ఏర్పాటులో మేమందరం భాగస్వాములై పెద్ద ఎత్తున వారి విగ్రహ ఏర్పాటుకు మరి పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.